గైస్ వెల్కమ్ టు డే 2 ఇన్ అరకు. ఇంకా లేచి ఫ్రెష్ అప్ అయితే అయిపోయాము. మా రూమ్ నుంచి వ్యూ చూడండి, నిజంగా చాలా బాగుంది. ఇంకా అర్లీ మార్నింగ్ వ్యూ ఇంకా బాగుంది, ఫుల్ ఫాగ్తో అయితే కవర్ అయితే అయింది. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి డే 2 అయితే స్టార్ట్ చేసాము. ఇది వచ్చేసి ఒక క్విక్ రూమ్ టూర్. వీళ్ళ డీటెయిల్స్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో అయితే వేసుంటాను. ఎవరికైనా యూస్ఫుల్ అయితే ప్లీజ్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. ఇంకా మా డే 2 అయితే స్టార్ట్ చేసాము. సో వీ వెంట్ ఫస్ట్ చాపరాయ్. ఇప్పుడు వచ్చేసి టైం ఒక 9 o'clock అలానే అవుతుంది, కానీ అప్పుడే డ్రిజ్లింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. అస్సలకి ఇక్కడ ఎప్పుడు వర్షం పడుతుందో, ఎప్పుడు ఎండ్ అయితే అసలుకి లేదు, ఎప్పుడు వర్షం పడుతుందో అస్సలకి ప్రిడిక్ట్ చేయలేము. ఫస్ట్ వచ్చేసి మేమైతే చాపరాయ్కి అయితే వెళ్ళాము. డిసప్పాయింట్ అయితే అయ్యాము, అంత వాటర్ అయితే లేదు. అక్కడ నుంచి పైనరీ ఫారెస్ట్కి అయితే వచ్చాము. ఈ పైనరీ ఫారెస్ట్ని రీసెంట్గానే డెవలప్మెంట్ చేశారంట గవర్నమెంట్ అనేసి అయితే చెప్పారు ఇక్కడ. సో నాకైతే ఊటీలో ఉన్నంత ఏమీ అనిపించలేదు. సో అక్కడ ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేయలేదు అండి, సో ఇక్కడైతే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇంకా ఫోటోషూట్ ఏదైనా చేసుకోవాలంటే ఈ ప్లేస్లో అయితే చాలా బాగుంటుంది.